స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలు అందుకే మమ్మల్ని గెలిపించారు. పవన్ కళ్యాణ్ పరిపాలనా పరంగా రాష్ట్రంలో సమూల మార్పు రావాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ప్రజలు పూర్తి మెజారిటీతో తమ కూటమికి అధికారాన్ని అప్పగించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రజల ఆశలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు సహకరించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ పూర్తి స్థాయిలో వ్యవస్థలను ధ్వంసం చేసిందని, ఇప్పుడు వాటిని బతికించేందుకు, బలోపేతం చేసేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. బలమైన రాజ్యాంగాన్ని గత పాలకులు అన్ని విధాలుగా నిర్వీర్యం చేశారని పవన్ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఛిద్రం చేశారని ఆరోపించారు. ఎవరిని పనిచేయకుండా చేశారని, ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు అనుభవం, ఆయన చేసే దిశానిర్దేశం, సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. వారి అపార అనుభవాన్ని, పరిపాలనా విధానాన్ని, దక్షతను నేర్చుకునేందుకు తనతో పాటు మంత్రివర్గం అంతా సిద్ధంగా ఉందన్నారు. 2047 నాటికి భారతదేశం సూపర్ పవర్ కావాలనే లక్ష్యంలో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ను నిర్వచించున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పవన్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలుపై పలు తీర్మానాలు చేస్తూ గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో గ్రే వాటర్ మేనేజ్మెంట్ విధానం ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని అధునాతన పద్ధతిలో నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి గృహానికి సురక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు ఈ నెల 15 నుంచి పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గ్రామ పంచాయతీల్లో 5,40,00,000 ట్యాప్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.